ఈరోజు సంకష్టహర చతుర్థి. గణపతి అనుగ్రహం ద్వారా అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నిటినీ అధిగమించటానికి గణపతి దగ్గర ఎలాంటి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలో, గణపతి అనుగ్రహం కోసం పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కష్టాలు, బాధలు తొందరగా తొలగింపజేసుకోవటానికి, తీవ్రమైన కష్టాల నుంచి తొందరగా బయటపడటానికి, మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. ఆ బియ్యంలో కొన్ని గరిక పోచలు ఉంచండి. ఆ తర్వాత ఆ బియ్యం మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు గణపతి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన శక్తివంతమైన దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తడి బియ్యపు పిండి, తడి గోధుమ పిండి, తడి రాగి పిండి, అంటే బియ్యపు పిండి, గోధుమ పిండి, రాగి పిండి వీటన్నిటినీ కూడా నీళ్ళలో కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి, కొద్దిగా యాలకుల పొడి వీటిని కూడా కలిపి, ఆవు పాలు కూడా కలిపి ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఇలా ఒక శక్తివంతమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో మళ్ళీ బియ్యం పోసి ఆ బియ్యం మీద ఉంచాలి. దానిలో కొబ్బరి నూనె పోసి కుంభవత్తులు, పువ్వొత్తులు 2 వేసి దీపాన్ని వెలిగించాలి. ఇదే అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు వీటన్నిటినీ పోగొట్టేటటువంటి శక్తివంతమైన సంకష్టహర చతుర్థి దీపం. ఇలా దీపాన్ని వెలిగించుకొని గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ గణపతి అష్టోత్తరం పఠించడం, లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించడం, గణపతికి తెలుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు ఉండ్రాళ్ళు లాంటివి నైవేద్యంగా సమర్పించడం ద్వారా గణపతి అనుగ్రహం కలిగి అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు, మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ శక్తివంతమైనటువంటి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే ఈ ప్రత్యేకమైన దీపాన్ని సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట చంద్ర దర్శనం తర్వాత వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ దీపం వెలిగించాక చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వండి. ఒక రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో తెల్లటి పుష్పాలు, అక్షింతలు, కొద్దిగా ఆవు పాలు కలిపి ఆ నీటితో చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వండి. గణపతి దగ్గర దీపం పెట్టడం, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానం పాటించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.